ఉప ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు డబ్బుతోనే కాంగ్రెస్ గెలిచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ లో మేము ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక కార్పొరేటర్ కూడా ఎన్నో గెలవలేదు. మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి నుంచి గెలవలేదు. ఈసారి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ మా పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మేము ఒక రాజకీయ పార్టీగా మా కార్యక్రమాన్ని ఎన్నికల్లో పాల్గొని ప్రచారాన్ని చేపట్టాము. మాకు ఉన్నంతలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో పెద్ద ఎత్తున మజ్లిస్ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. మజ్లిస్లో ఉన్నటువంటి ఒక గ్రూపు వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్కు సమర్థించినట్టు తెలుస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి అనాలసిస్ చేసుకోవాలా. మాకు సంబంధించినంత వరకు మేము ఎలక్షన్స్ ముందు మేము ఓడిపోతామని చెప్పడానికి వీలేదు. కాబట్టి ఎన్నికల్లో మేము పూర్తి స్థాయిలో మా శక్తిని కేంద్రీకరించి మా స్థానిక కార్యకర్తలను కూడగట్టి ప్రచారం చేశాము. మేము ఈ పార్టీకి ఆ పార్టీకి సహకరించేది ఉండదు. భారతీయ జనతా పార్టీ ఎట్లా జెండా ఎగరేయాలి. ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్నటి పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా పతనమవుతున్నటువంటి నేపథ్యంలో మేము ఏ పార్టీ కూడా సహకరించాం. మా పార్టీ గెలవాలని కోరుకుంటున్నాము. రేపు ఖచ్చితంగా ఎప్పుడు శాసనసభ ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని ఆలోచిస్తున్నాం. మేము జీహెచ్ఎంసీలో గెలవాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఆ దిశలో ఆలోచన చేస్తుంది తప్ప ఈ పనికిరాని నాయకులు, పనికిరాని పార్టీలు మా పార్టీ మీద చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు ఏ మాత్రం లెక్కలోకి తీసుకోలేము, పరిగణలోకి తీసుకోలేము. వాళ్ళ మాటలు ఖాతరు కూడా చేయము, వాళ్ళ మాటలకు జవాబులు కూడా చెప్పము. ఇది రెఫరెండం నేను ముందు నుంచే కాదని మీట్ ది ప్రెస్లో కూడా చెప్పాను. ఇది రెఫరెండంగా ఉండదు. అది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత ఈ ఎంఐఎం పార్టీ సహకరించుతోటి ఎంఐఎంకి సంబంధించినటువంటి ఆడ మంచి బలం ఉంది వాళ్ళకు. ఎందుకంటే సుమారు 4 లక్షల ఓట్లలో 1,49,000 1,49,000 ఓట్లు వాళ్ళవి ఉన్నాయి. మిగతా ఇతర సామాజిక వర్గాలకు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ దృక్పథంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి విధంగా పూర్తిగా ఆయన రాజకీయమైనటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని కోట్లాది రూపాయలు రెండు పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయబోతున్నాను. ఎలక్షన్ కమిషన్ అక్కడ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్కి ఏ రకమైనటువంటి సహకారం అందించలేదు. అక్కడ పూర్తిగా ఓ దిక్కు పోలింగ్ అవుతుంటే పోలింగ్ బూత్ ముందే పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు పంచినటువంటి పరిస్థితి రెండు పార్టీలు చేశాయి. కాబట్టి ఇది ఏమాత్రం రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి లేకుండా అందరూ కూడా ఈ యొక్క సామాజిక సంస్థలు కానీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ పూర్తిగా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే రానున్న రోజుల్లో మేము కూడా ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి ఏం చేసినా కొట్టేయాలా, రేవంత్ రెడ్డి ఏం సాధించాడని ఓటేయాలా, రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలో ఏది అమలు చేసినా నోటేయాలా, మెరుగుపరిచాడని నోటేయాలా, జూబ్లీహిల్స్లో డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేసిన నోటేయాలా. కాబట్టి ప్రభుత్వానికి మెరుగైనటువంటిది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ యొక్క సపోర్ట్ కారణంగా గెలిచాడు.